వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనార్థం అధిక సంఖ్యలో గంటల తరబడి క్యూలైన్లో భక్తులు వేచి చూస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు ధర్మ దర్శనంలో లోటుపాట్లు ఇబ్బందులు లేకుండా ఈవో వినోద్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సామాన్య ప్రజలకు శీఘ్రంగా దర్శనమయ్యే విధంగా కృషి చేస్తున్న ఈవో వినోద్ రెడ్డి తీరుపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉపాధి రంగంలో రాణించాలని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు అన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో 7 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న స్వర్ణకారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ రామ్ నగర్ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వర్ణకారులకు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని భీంసరి గ్రామ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 1992-93 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు సమ్మేళనం ఘనంగా జరిగింది. చిన్ననాటి స్నేహితులందరూ ఒకచోట చేరి సందడి చేశారు. తమకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువులను శాలువాతో సత్కరించి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. సిర్పూర్ టీ మండల కేంద్రంలోని సంతోషిమాత దేవాలయంలో గత 2 రోజులుగా జరుగుతున్న రుద్ర సహిత నవచండీ హోమ పూర్ణాహుతి కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు దంపతులు పాల్గొన్నారు. పూర్ణాహుతిలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి కృప వలన నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నట్లు తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాలన్నీ నిర్వీర్యమయ్యాయని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి తీరుతామని తెలిపారు. జీవనశైలి మారిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. సిద్దిపేటలో వ్యాస మహర్షి యోగా సొసైటీ, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శతసహస్ర సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించారు. పలు విభాగాల వారీగా పోటీలు నిర్వహించగా మొదటి 10 స్థానాల్లో నిలిచిన వారికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆదివాసీల గోండుల ఆరాధ్య దైవం కొమరం భీమని ఇల్లు లేని పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే దొంటి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని వరంగల్ జిల్లా మాదన్నపేటలో ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీం విగ్రహాన్ని ఎమ్మెల్యే దొంటి మాధవరెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణలో నిర్వహించిన కులగణనపై ఎమ్మెల్సీ కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కులంలో ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల లెక్కలు బయట పెట్టాలని కోరారు. బీసీల లెక్కలు కులాల వారీగా చెప్పాలి, స్టేట్మెంట్ కాకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయాలి అని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని కోరారు. సిద్దిపేట పట్టణంలో ఏకంగా 4,02,154 సూర్య నమస్కారాలు చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు. జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో శతసహస్ర సూర్య నమస్కారాలు, అలాగే రాష్ట్ర స్థాయి సూర్య నమస్కారాల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 20 జిల్లాల నుంచి 1,484 మంది సాధకులు పాల్గొన్నారు. 25 ఏళ్లలోపు 25 ఏళ్లు పైబడిన వారికి వేరువేరుగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. ఆల్ ఇండియా అక్కినేని నాగార్జున యువసేన అధ్యక్షులు సర్వేశ్వరరావును అక్కినేని నాగ చైతన్య పరామర్శించారు. సర్వేశ్వరరావు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. తండేల్ మూవీ విజయం సాధించడంతో విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామిని నేడు నాగ చైతన్య దర్శించుకున్నారు. ఈ క్రమంలో విజయవాడలోని సర్వేశ్వరరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.